జై శ్రీరామ్. కాశీ విశ్వనాథుడి అనుగ్రహం చూడండి ఎంత విశేషమో. అనేక మంది ఈ సాధనను చేస్తూ ఉన్నారు. గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ అనేటటువంటి సాధనను కొన్ని వేల మంది భక్తులు చేస్తున్నారండి. చాలా విశేషమైనటువంటి విషయం, సామాన్యమైనటువంటి విషయం కాదు. మనము ప్రతిరోజు కూడా సుమారుగా 22,000 సార్లు గాలి పీల్చి వదులుతాం. మనకు తెలియకుండానే 22,000 సార్లు ఈ యొక్క సాధన అవుతుందండి. ఎంత విశేషం! గాలి పీలుస్తూ కాశీ, గాలి వదులుతూ విశ్వనాథ. కాశీ అనే 2 అక్షరాలలో 700 మహామంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి ఆ విశ్వనాథుడి నామం, కాశీ నామం చాలా గొప్పది. ఈ సాధన చాలా అద్భుతమైంది. అనేక మంది భక్తులు చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక ప్రతిరోజు కూడా ఒక భగవద్గీత శ్లోకాన్ని పంపించడం జరుగుతోంది. కనీసం ఒక్క భగవద్గీత శ్లోకం ప్రతిరోజు మనం అందరం కూడా పారాయణ చేయకపోతే గొప్ప అదృష్టాన్ని కోల్పోయిన వాళ్ళం అవుతాము. కాబట్టి చాలా శ్రద్ధగా భక్తితో పారాయణ చేయండి. అందరూ కూడా దాని గురించి అనేకమైనటువంటి విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. మొన్న ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజేశాను. దాన్ని మళ్ళొక్కసారి తెలుసుకొని ముందుకు ప్రయాణిద్దాము. సర్వోపనిషదో గావో, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. మొత్తం 4 వేదాల యొక్క సారము ఉపనిషత్తులండి. ఉపనిషత్తుల యొక్క సారము భగవద్గీత. ఏమండి, ఉపనిషత్తుల సారం భగవద్గీత. మరి అంతటి గొప్ప భగవద్గీతను మనము ప్రతిరోజు ఒక్క శ్లోకం కనీసం పారాయణ చేయకపోతే ఎలా? ఉపనిషత్తులను ఆవులుగా చేసి, అర్జునుని ఆవుదూడగా చేసి, గీతామృతము అను మధురమైన పాలను శ్రీకృష్ణుడు అను గొల్లవాడు పితకగా వివేకవంతులకు పురుషులు దీనిని సేవిస్తారు. వివేకవంతులైన పురుషులు ఈ గీతామృతాన్ని త్రాగుతారండి, వదిలిపెడతారా? శ్రీకృష్ణ పరమాత్మ అందించినటువంటి ఆ ఆవు పాలను, గీతామృతాన్ని ఎవరు వదిలిపెడతారండి? వదిలిపెట్టరు. శ్రద్ధగా ప్రతిరోజు పారాయణ చేస్తారు. ఇంకా ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో చూడండి భగవద్గీత గురించి. మహాభారతం ఏం చెబుతోందో చూడండి భగవద్గీత గురించి. గీతాశాస్త్రమిదం పుణ్యం, గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. భయశోకాదివర్జితః. పరమ పవిత్రమైన ఈ గీతాశాస్త్రమును ఎవరు శ్రద్ధతో పఠిస్తారో అటువంటి వారు భయము, శోకము మొదలైన బాధలు లేని విష్ణు పదమును పొందుతారు, విష్ణు స్థానాన్ని పొందుతారు. ఏమండి, చాలా శ్రద్ధతో గీతామృతాన్ని త్రాగాలి మనం అందరం కూడా. ప్రతిరోజు ఒక్క శ్లోకం, ఏమండి, మొత్తం అధ్యాయం పారాయణ చేయాలి ప్రతిరోజు. అసలు ఒక అధ్యాయం పారాయణ చేయాలి. కానీ కొంచెం మనది బిజీ లైఫ్ కాబట్టి ఒక్క శ్లోకమైనా అందరము భక్తితో పారాయణ చేద్దాము. ఇంకా గీతాధ్యయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. గీతాధ్యయనము చేయువానికి, ప్రాణాయామము చేయువానికి కృతజన్మములందు చేయబడిన పాపములు కూడా నశిస్తాయి. భగవద్గీత పారాయణ చేసేవారు మరియు ప్రాణాయామం చాలా గొప్పదండి. ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, అనులోమ విలోమ ప్రాణాయామం, భ్రామరీ ప్రాణాయామం, సింహ ప్రాణాయామం, ఇలా అనేక అద్భుతమైనటువంటి ప్రాణాయామాలు ఉన్నాయండి. ఇవి మనము ప్రయత్నపూర్వకంగా ఒక 10 నిమిషాల సమయం కేటాయించి ప్రాణాయామం చేయాలి. ఒక 10 నిమిషాల సమయం భగవద్గీత పారాయణకు కేటాయించాలి. తద్వారా మనకేం జరుగుతుంది? కృత జన్మలందు, గత జన్మల యందు చేసినటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయి ప్రాణాయామం, భగవద్గీత పారాయణ చేసేవారికి. ఇక మహాభారతం ఇంకా ఏం తెలియజేస్తుందో చూడండి. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. సంసారమలనాశనం. ప్రతి దినము జలమునందు స్నానమాచరించుట వలన మనుష్యులకు దేహ మాలిన్యము తొలగిపోవును.
కానీ గీతాజ్ఞానము అను జలమునందు ఒక్క పర్యాయము స్నానము చేసినంత మాత్రముననే సంసార మాలిన్యము అంతా నశిస్తుంది. ఏమండి, చాలా విశేషమైనటువంటి శ్లోకం ఇది. చాలా జాగ్రత్తగా భగవద్గీత పారాయణ చేసేవారికి సంసార బాధలన్నీ కూడా తొలగిపోతాయండి. సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఇక భారతామృత సర్వస్వం విష్ణోర్వక్త్రాత్ వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. మహాభారతము యొక్క అమృతమయమైన సర్వస్వమును విష్ణుముఖము నుండి వెలువడినది అయినటువంటి ఈ గీత గంగ యొక్క ఉదకమును త్రాగినచో పునర్జన్మ ఉండదు. ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నోటి నుండి వచ్చినటువంటి ఈ గీతామృతాన్ని ఎవరైతే త్రాగుతారో వాళ్లకు పునర్జన్మ ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. మళ్ళీ జన్మ ఎత్తడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఏమండి, ఈ జన్మలోనే మనము మోక్షాన్ని పొందాలి అంటే భగవద్గీత ప్రతిరోజు ఒక్క శ్లోకం పారాయణ చేయాలి. ఏకాదశి రోజు ఒక అధ్యాయం పారాయణ చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉండాలి. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అంటారు మన గురుగారు ఆదిశంకరాచార్య స్వామి వారు. కాబట్టి మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం ఇది చాలా కష్టమైనటువంటి విషయం అండి. 84 లక్షల జీవరాశుల్లో జన్మించిన తర్వాత ఈ దుర్లభమైనటువంటి మనుష్య జన్మ సంప్రాప్తిస్తుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనము ఏం లేదండి, చక్కగా కాస్త 10 నిమిషాల సమయం భగవద్గీతకు కేటాయించాలి, అంతే, ఏమీ లేదు. చాలా చిన్న విషయం. మళ్ళీ జన్మ ఎత్తకూడదు అంటే అది అంత పెద్ద బాధను నివారించాలి అంటే ఈ చిన్న పని చేయటమే చాలా సులువైనటువంటి మార్గం. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాలనందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. ఈ యొక్క శ్లోకానికి మనం అర్థం తెలుసుకున్నాం. ఉపనిషత్తులు గోవులు, గోపాలనందనుడు శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు, అర్జునుడు దూడ, మహత్తరమగు గీతామృతమే పాలు, మహత్తరమగు గీతామృతమే పాలు. సజ్జనులు జిజ్ఞాసులే ఆ పాలను త్రాగువారు. అంటే జిజ్ఞాస అనేది పెంచుకోవాలి. భగవద్గీత మీద జిజ్ఞాస పెంచుకోవాలి. ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. 700 మహాశ్లోకాలు, అద్భుతమైనటువంటి శ్లోకాలు, అనంతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. అటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోకపోతే ఇలా తెలుసుకోవాలన్న ఆసక్తిని పెంచుకొని ప్రయత్నపూర్వకంగా చదవాలి భగవద్గీతను. అనేక గ్రంథాలు మనకు పెద్దలు అందించారు. ఆ యొక్క భగవద్గీత పుస్తకాలు అనేకం ఉన్నాయండి. పుస్తకం ఇంట్లో ఉండాలి. అనేక గ్రంథాలు కూడా తెచ్చి పెట్టుకొని ఎవరెవరు ఏ విధంగా తెలియజేశారనేటటువంటి విషయాన్ని గమనించాలి. కానీ జాగ్రత్తగా పుస్తకాలు సేకరించాలి. కొంతమంది భగవద్గీతను ఏదో వక్రీకరించి మనకు చూయిస్తున్నారు. కాబట్టి అలాంటి పుస్తకాలు కాకుండా మంచి గ్రంథాలను మనం దగ్గర పెట్టుకోవాలి భగవద్గీతను. ఇక గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యాస్వయం పద్మనాభస్య ముఖపద్మాతు వినిసృత. గీతను బాగుగా గానము చేయవలెను, ఇతర శాస్త్ర సంగ్రహము లేలా. భగవద్గీత చదువుతూ ఉంటే చాలండి, వేరే శాస్త్రాలు అవసరం లేదు. మొత్తం ఆ శాస్త్రముల యొక్క సారమే కదా ఇదంతా కూడా. ఉపనిషత్ సారమే భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ అందించారు. ఎందుచేతననగా గీత స్వయముగా విష్ణు భగవానుని ముఖపద్మము నుండి వెలువడినది కాబట్టి. ఆ యొక్క ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన తర్వాత ఇంకా వేరే శాస్త్రాలు కానీ పురాణాలు కానీ ఇంకా అవసరం లేదు. అంటే అవసరం లేదంటే దీన్ని గట్టిగా పట్టుకోవాలి అని అర్థం. శ్రద్ధగా చదవండి అయ్యా, చక్కగా భగవద్గీత పారాయణ చేయండి. టైం లేదు అనకండి. సమయం చాలా విలువైనది. కాలక్షేపో న కర్తవ్య. టైంపాస్ చేయడం కోసం మనం ఈ భూమి మీదకి రాలేదండి. ఈ మనుష్య జన్మను మనం ఈశ్వరానుగ్రహంతో పొందాం. మనం ఈ పొందినటువంటి జన్మను మళ్ళీ జన్మ ఎత్తకుండా చూసుకోవాలి, మోక్షాన్ని పొందాలి. లేకపోతే మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో పుట్టవలసి వస్తుంది. కాబట్టి కాలక్షేపో న కర్తవ్య క్షీణమాయు క్షణే యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం. సమయం అయిపోతోంది అండి.
10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి మనిషికి. 50 సంవత్సరాలు, 60, 70, 80, 90, 100 కథం అయిపోయింది టైం. ఆ యొక్క వెళ్ళిపోవలసినటువంటి సమయం వచ్చినప్పుడు యముడికి కరుణ అనేది ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలి? 10 నిమిషాల సమయం ఏమండి, నేను ఈశ్వరానుగ్రహంతో నాతో, నేను అని కూడా కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నాతో ప్రతిరోజు మీకు ఒక భగవద్గీత శ్లోకాన్ని పంపిస్తున్నాడు. చక్కగా వాటిని శ్రద్ధగా చదవండి. శ్లోకము మరియు అర్థము. జై శ్రీకృష్ణ అనేటటువంటి వాక్యం వచ్చే వరకు కూడా శ్రద్ధగా చదవండి. కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసిన ఫలితం, విశ్వనాథుని దర్శించిన ఫలితం లభిస్తుంది. ఇటు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించిన అద్భుత ఫలితం కలుగుతుంది. ఈ విధంగా శ్రద్ధగా పారాయణ చేయండి. మీరు చేస్తూ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీ పిల్లలకు కూడా ఈ భగవద్గీత మీద శ్రద్ధ పెరిగే విధంగా అండి శ్రద్ధను పెంపొందించండి. నాన్న ఇదిరా ఈ శ్లోకం ఒక్కసారి వినండి, ఒక 2 నిమిషాలు నేను వినిపిస్తాను అని చదివి వినిపించండి. ఏమండి శ్రద్ధగా వినిపించడం ద్వారా పిల్లలు అనంతమైన జ్ఞానాన్ని పొందుతారు అని భక్తులకు తెలియజేస్తూ ఈ అద్భుతమైన వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. అందరూ భగవద్గీత పారాయణ చేసి మంచి ఆంజనేయ స్వామి అంత బలాన్ని పొందుతారు. ఏమండి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. మొత్తం సమస్త దేవీ దేవతలు ఈ భగవద్గీత పారాయణ చేసే వారి దగ్గర కూర్చొని ఉంటారండి, వీళ్ళని రక్షిస్తూ. ఏమండి అంతటి అద్భుతమైనటువంటిది భగవద్గీత అని భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఇంకొన్ని అద్భుతమైన విషయాలు భగవద్గీత గురించి తెలియజేస్తాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. జై శ్రీకృష్ణ.